తూర్పు గోదావరి జిల్లా తిమ్మరాజుపాలెంలో శ్రీ 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 కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో 108 మంది మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అన్నపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకే కాదు, ఈ ఆనందాన్ని మా అమ్మగారు అందరికి ఇచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ బోనాలు అనేది రాజమండ్రి నుంచి నా అనుకోకుండా మన అన్నతో అందరినీ కూడగడిచి అందరితో పంపించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది రాజమండ్రి నుంచే కాదు, తాడేపల్లి, వైజాగ్, ధవళేశ్వరం ఇలా చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్నిటికీ దాదాపు 800 నుంచి 1000 మంది వరకు అందరం సమకూర్చుకొని ఇక్కడ చేశాము. అంతేకాక నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన రాకతో ఈ వేడుక ఎంతో విజయవంతమైంది. అండ్ డివోషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఓన్లీ హ్యుమానిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రకృతి మనకి ఏమిచ్చిందో అది తిరిగి ప్రకృతికి ఇస్తున్నాం. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనం కాపాడుతుంది. ఇవాళ నిడదవోలులో ఉన్న శ్రీ కోట సత్తెమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా 4వ రోజు కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా సంఘ కార్యకర్త శ్రీమతి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో రాజమహేంద్రబాబు నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. మరి ఇక్కడ చైర్మన్ గారు 4వ తరం వంశపారంపర్య ధర్మకర్త శ్రీ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతాహార పలికి కార్యక్రమాల్ని అద్భుతంగా విజయవంతం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా గ్రామ దేవతలు గ్రామాల్లో ఐక్యత సాధించడం కోసం, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంచడం కోసం అన్ని కులాల మధ్యన, మతాల మధ్యన ఎటువంటి సంకోచాలు, ఇబ్బందులు లేకుండా ఒకే వేదికగా ముందుకు వెళ్ళడం కోసం ఈ గ్రామ దేవతలను పూర్వీకులు మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గ్రామ దేవతలతో మరి కోట సత్తెమ్మ తల్లి చాలా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతంలో. అటువంటి మహాతల్లి దర్శనం ఇవాళ కలగడం అనేది భాగ్యం. ముఖ్యంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఈ రోజు సంఘ కార్యకర్తలు అందరూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఈ బోనాల కార్యక్రమం ముఖ్యంగా ఆదిలక్ష్మి గారిని, వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారు, వారి శ్రీవారిని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ రోజు ఈ బాధ్యత కల్పించిన చైర్మన్ గారికి, ఆదిలక్ష్మి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు. గురుగారు నాడాలి, కొంచెం నాడాలి. అమ్మా తల్లి నువ్వు నడిచాను.